బక్రీద్ మరియు గణేష్ నిమజ్జనం పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అనంత శర్మ అన్నారు. పట్టణంలోని నిమజ్జనంకు వెళ్లే దారులను టవర్ సర్కిల్, లడ్డుకా సర్కిల్, తీన్కని సర్కిల్తో పాటు మంచినీళ్ల బావి చౌరస్తా, చింతకుంట చెరువు ప్రాంతాలను ఎస్పీ అనంత శర్మ పరిశీలించారు. అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా జరుపుకునే విధంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి పుకార్లను ప్రజలు నమ్మొద్దని, ఎక్కడైనా సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకునేలా ప్రజలందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పుల్ల కరుణాకర్, శ్రీనివాస్, సిఐలు ప్రకాష్, ప్రతాప్, సర్విలాల్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ये कैमरास काम कर रहे हैं आपके, इधर एक है ఇట్లా బయట మాస్క్ పార్లమెంట్ బైండ్ అవుతారు ఎవడో ఇన్ఛార్జ్ ఉంటారు కదా అక్కడ సార్ అక్కడ పోస్ట్ ఆఫీస్ పక్కన మళ్ళీ సార్ సెకండ్ బక్రీద్ ఫెస్టివల్, తర్వాత గణేష్ ఇమర్షన్ ఉంది. ఈ జిల్లాలో సెకండ్ని కొన్ని చోట్ల, థర్డ్ని కొన్ని చోట్ల, ఫోర్త్ కొన్ని చోట్ల, ఫిఫ్త్ కొన్ని చోట్ల చేస్తున్నారు. మొత్తం 3600 విగ్రహాల వరకు పెట్టారు. సో టౌన్ వరకు వస్తే ఈ టౌన్ వరకు 3rd and 5th ఐ థింక్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఇమర్షన్. 3వ తారీఖు రోజు దగ్గర 680 విగ్రహాలు మా లెక్క ప్రకారం. బట్ ఈ టౌన్లో ఎన్ని వెళ్తున్నాయంటే 116 ఎన్ని వెళ్తున్నాయి. అలానే 5వ తారీఖు రోజు 789 వెళ్తున్నాయి. సో దాంట్లో కూడా 250 ఎన్నో ఉన్నాయి, పెద్దవి చిన్నవన్నీ కలిపి. సో వీఆర్ మేకింగ్ బందోబస్తు బోత్ ద డేస్. ఈరోజు నేను జస్ట్ సర్వే చేద్దామని వచ్చాను, మొత్తం రెక్కీ చేద్దాం, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ విగ్రహాలు ఎటు వెళ్తున్నాయి, ఏ రూట్ ఎటు,
అన్నీ బేసిక్గా టవర్ సర్కిల్ దగ్గర డయాస్ ఉంటుంది, రిసెప్షన్. అక్కడి నుంచి లడ్డు కాజా మంచి తీని కడి మంచి మంచినీటి బావికి వెళ్ళి అక్కడి నుంచి చింతకుంటకి వెళ్తాయి. ఇమర్షన్ ఏమో చింతకుంట. ఈరోజు చెప్పారు వాటర్ కూడా వచ్చిందని. సో వీఆర్ మేకింగ్ ఆల్ ద రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. మిగతాది లైటింగ్ కానీ, శానిటేషన్ కానీ, వాటర్ కానీ, మరి రోడ్స్ కొన్ని చోట్ల రోడ్స్ రిపేర్ కావాలంటారు. అది మరి కలెక్టర్ గారికి లెటర్ రాస్తాం. బోత్ మున్సిపాలిటీ దే టేక్ కేర్, రెవెన్యూ అండ్ మున్సిపాలిటీ. సో ఈరోజు ఈ చుట్టుపక్కల ఈ లోపల ఉన్న విగ్రహాలు ఎన్ని ఉన్నాయి, ఏ రూట్లో వెళ్తాయని నేను చూశాను. మాస్క్స్ ఎక్కడ ఉన్నాయి, మాస్క్ మీద ఏవే వెళ్తున్నాయని. ఒకటి పురాణపేట మాస్క్ ఒకటి ఇంపార్టెంట్ అంటే ఈరోజు చూశాను. అలానే మన టవర్ సర్కిల్ దగ్గర మాస్క్ ఉంది లెఫ్ట్ సైడ్, దాన్ని కూడా చూడడం జరిగింది. సో ఈరోజు నా టీం అంతా పట్టుకొని తిరిగాను, సర్వే చేశాము. దీని తగ్గట్టు బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తాము. ఒకటి ఏంటంటే ఫ్లెక్సీలు ఎట్టి పరిస్థితులు ఎక్కడ కానీ కట్టడానికి లేదు, కట్టినా మేము తీసేస్తాం, చెప్పకుండా తీసేస్తాం. కొంతమంది ఫ్లాగ్స్ కడతామని వస్తున్నారు, బక్రీద్ అయ్యాక ఆ రోజు సాయంత్రం కట్టుకోవచ్చు కావస్తే. సో థర్డ్ ఇమర్షన్ ఉంది కాబట్టి థర్డ్ కూడా ఎక్కువ వర్తక సంఘం వీళ్ళు మన ఎవరు వైశ్యాస్ ఐ థింక్ వాళ్ళు ఎక్కువ ఐడల్స్. సో వాళ్ళు థర్డ్ని వెళ్తున్నారు. బట్ మెయిన్ ప్రొసెషన్ అయ్యాను నన్ను 5th అని అంటున్నారు. 780 ఐడల్స్ ఉన్నాయి, దానిలో దగ్గర 250 ఇక్కడ టౌన్లో వెళ్తాయి. సో దాని గురించి భారీగా బందోబస్తు చేస్తున్నాం. తర్వాత చాలామందిని బైండ్ ఓవర్ చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది బైండ్ ఓవర్ చేయమని చెప్పాను. ఎందుకంటే అందరూ కలిసి ఉండాలా, కట్టుకట్టుగా ఉండాలా, ఎక్కడ ప్రాబ్లం ఉండకూడదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో అలా ఉంటేనే జిల్లా బాగుపడుతుంది. ఇంతకుముందు సబ్ డివిజన్, ఇప్పుడు జిల్లా. ఇక్కడ కలెక్టర్ ఒక ఎస్పీ ఉన్నారు. దాని లాట్ ఆఫ్ ఫోర్స్ ఈస్ హియర్. ఈ టైంలో ఇక్కడ చిన్న చిన్న గొడవలు అవి కాకుండా అందరూ అటు హిందూస్ కానీ ఇటు ముస్లిమ్స్ కానీ అందరూ బ్రదర్స్ లాగా ఉండి ఆ కమ్యూనల్ హార్మోనీ మెయింటైన్ చేసి పీస్ఫుల్గా 2 పండుగలు బాగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అందరూ బాగా చేస్తారు. వాళ్ళందరికీ సపరేట్గా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. బోత్ ద కమ్యూనిటీస్. ఇంతవరకు ఎక్కడ ప్రాబ్లం అనేది చిన్న పర్సనల్ లెవెల్లో అయింది, అది ఇండివిజువల్ లెవెల్లో. దట్ ఆల్సో వీ హ్యావ్ టేకెన్ కేర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. We are very strict on this as far as these 2 festivals are concerned. ఎక్కడ కానీ దేనికి కానీ will not give lenience or any. We are very transparent. Whatever is there, we are transparent. We'll follow the law. అందరూ కూడా మాతో పాటు నడవమని అడుగుతున్నాము, కోఆపరేట్ చేయమని అడుగుతున్నాము. చక్కగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో డీజే అలౌడ్ లేదు. దెన్ ఫ్లెక్సెస్ ఆర్ నాట్ అలౌడ్. ఇష్టు పక్కా చెప్తున్నాను. ఎక్కడున్నా కానీ మేము తీసేస్తాం. డీజే ఎవరైనా ఇచ్చినా కానీ మాకు తెలియకుండా డీజే సీజ్ చేస్తాం. తర్వాత వైన్ షాప్స్ థర్డ్ ఇమర్షన్కి 2nd ఈవినింగ్ నుంచి 4th మార్నింగ్ వరకు క్లోజ్ చేయమని రాశాము. అలాగే 5th ఇమర్షన్కి 4th ఈవినింగ్ నుంచి దెన్ 6th మార్నింగ్ వరకు. సో వైన్ షాప్స్ క్లోజ్ ఉంటాయి ఈ టౌన్ ఏరియాలో చుట్టుపక్కల. సో మిగతాది జిల్లా అంతా ఓ రోజు 2nd అవుతుంది, ఓ రోజు 3rd అవుతుంది, ఓ రోజు 4th అవుతుంది, 5th అవుతుంది. ఎక్కడిదక్కడ వి మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ మెట్పల్లి, కోరుట్ల, ధనంపూరి, తర్వాత రాయపట్నం, గోదావరిలో అక్కడ ఇమర్షన్ వాటిలన్నిటికీ సెపరేట్గా చేసాము. లాట్ ఆఫ్ ఫోర్స్ వీ గాట్. సో 5th అండ్ 3rd వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫోర్స్. ఇంకా ఫోర్స్ అడిషనల్ ఫోర్స్ పక్క జిల్లాల నుంచి కూడా వస్తుంది. అలాగే మా సైడ్ నుంచి బైన్సా వాటికి ఇచ్చాము, కరీంనగర్ బైన్సా వాటికి. వీ విల్ ఆల్సో గెట్ ఫోర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ బికాస్ డేట్స్ ఆర్ ఆన్ డిఫరెంట్ డేస్. సో డెఫినెట్లీ అందరం కలిసి చేద్దాం. సో ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతవరకు అందరూ కోఆపరేట్ చేసినందుకు ఇంకా ఫర్దర్గా కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ బాగా చేసుకున్నాం. కమ్యూనల్ హార్మోనీ